వై కాంబినేటర్ లాంటి ఇంటర్నేషనల్ వేదికల మీద ఇప్పుడు ఎన్నో కొత్త స్టార్టప్లు కనిపిస్తున్నాయి. కొత్త తరంలో ఏఐతో ఇవి కొత్త అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఈ కంపెనీల కాన్సెప్టుల్ని గమనిస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఏఐతో ఎంత సంక్లిష్టమైన సాఫ్ట్వేర్నైనా ఈజీగా సృష్టించడం, కష్టమైన పనుల్ని ఈజీగా చేసేయడం, ఇంతేగాక ఏఐ సెక్యూరిటీ ఇలాంటి విషయాల మీద ఈ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫ్యాక్టరీలో కార్మికుల మాదిరిగా వందలాది ఏఐ ఏజెంట్లని ఒకేసారి పనిచేయించే కంపెనీలు కూడా ఇప్పుడు మన ముందున్నాయి. మరి ఈ కొత్త ప్రపంచ విశేషాలు తెలుసుకుందామా? లైట్ స్ప్రింట్ పేరు లైట్గానే అనిపించిన వీళ్ళు ఒక ప్రపంచ సమస్యని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే కోడింగ్ తప్పనిసరి అనుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ కోడింగ్ నేర్చుకోకుండా ప్రోగ్రామర్లు కాలేదు. అయితే ఇప్పుడు లైట్ స్ప్రింట్ ఈ భావనని సమూలంగా మార్చాలని చూస్తోంది. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తన ఆలోచనని చెబితే చాలు, ఆ తర్వాత మొత్తం పనిని ఏఐ ఏజెంట్లు చేసుకుపోయే ఒక కొత్త రకం వాతావరణాన్ని వీళ్ళు సృష్టించబోతున్నారు. చిత్రం ఏమంటే ప్రాజెక్ట్ మేనేజర్ కూడా కోడ్ ఏమీ రాయడు, జస్ట్ తన ఐడియాని మామూలు మానవ భాషలో చెబుతాడంతే. అంటే అసలు ప్రోగ్రామింగ్ కోడ్ నేర్చుకోవడం అనే పనికి మానవ జాతి పూర్తిగా గుడ్ బై చెప్పాలన్నది వీళ్ళ ఐడియా. మరి వీళ్ళ ప్రయత్నాలే సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో కోడింగ్ అనేది ఒక ప్రత్యేక టాలెంట్గా గుర్తించడం జరగదేమో. ఒక ఆలోచనని మనం ఎంత స్పష్టంగా వివరించగలం అనే దానికి మాత్రమే విలువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏఐ ఏజెంట్లు ఎంత గొప్పవైనా కోడింగ్ మొత్తం ఏజెంట్ల చేతే రాయించేస్తే ఓ ప్రమాదం ఉంది. ఏఐ అనేది కోడ్ని ఎంత స్పీడ్గా రాస్తుందో అంతే వేగంగా తప్పులు కూడా చేస్తుంది. మరి అలా ఏఐ ఏజెంట్ని నమ్మేసి అది ఇచ్చిన తప్పుల తడక కోడ్ని సరిగా చెక్ చేయకుండా అమలులో పెట్టేస్తే అది అసలుకే మోసం తేవచ్చు. ఈ సమస్యకి ఆగ్రా ల్యాబ్స్ అనే స్టార్టప్ వాళ్ళు పరిష్కారం అందిస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వాడుతున్నారు. డిజిటల్ ట్విన్ అంటే ఏంటి? రియల్ ప్రపంచంలో ఉన్న ఒక వస్తువును కానీ లేదా ఒక మనిషిని కానీ తీసుకుని అచ్చం అలాంటిదే డూప్లికేట్ని కంప్యూటర్లో వర్చువల్గా సృష్టిస్తే దాన్ని డిజిటల్ ట్విన్ అంటాం. వీళ్ళు సాఫ్ట్వేర్కి డిజిటల్ ట్విన్స్ సృష్టిస్తున్నారు. ఏంటి దీనివల్ల లాభం? ఉదాహరణకి ఒక కంపెనీ దగ్గర ఒక ఖరీదైన సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది చక్కగా రన్ అవుతోంది. దాంట్లో కొత్త ఫీచర్లు కావాలి, కొత్త కోడ్ రాసి దానిని టెస్ట్ చేయాలంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఎక్కడ పాడవుతుందో అన్న భయం ఉంటుంది. అందుకే ఆగ్రా ల్యాబ్స్ ఒక పరిష్కారం తెచ్చారు. వీళ్ళు మీ సాఫ్ట్వేర్ లాగే పనిచేసే అచ్చం అలాంటి డూప్లికేట్ని వర్చువల్గా క్రియేట్ చేస్తారు. ఏఐ ఏజెంట్లు రాసిన కోడ్ని వీళ్ళ వర్చువల్ సిస్టంలో ఈజీగా టెస్ట్ చేయవచ్చు. భయమేమీ లేకుండా వాడి చూడొచ్చు. బాగుంటేనే అసలు సిస్టంలో దాన్ని పెడతారు. ఒకవేళ ఆ కొత్త కోడ్లో తప్పులుండి ప్రమాదం జరిగితే ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఒరిజినల్ సాఫ్ట్వేర్కి ఎలాంటి డ్యామేజీ జరగదు. విమానం ఎగరడానికి ముందు సిమ్యులేటర్లో పరీక్షిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటిదే ఇదే. ఫ్యూచర్లో బ్యాంకులు, హాస్పిటల్స్, పవర్ గ్రిడ్లు, ఎయిర్వే సంస్థలు అన్నీ ఏఐ మీద ఆధారపడటం ఖాయం. మరి అలాంటి కాలంలో కొత్త కొత్త ప్రయోగాత్మకమైన కోడ్ని వర్కింగ్ సిస్టమ్స్లో టెస్ట్ చేయలేం. అలా చేయడం అంటే వ్యవస్థని రిస్క్లో పడేయడమే అవుతుంది. కొత్త కోడ్లో ఒక చిన్న పొరపాటు ఉన్నా అది కోట్ల రూపాయల నష్టానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే డిజిటల్ ట్విన్ విధానంతో వర్చువల్ టెస్టింగ్ బెస్ట్. ఇలాంటి వర్చువల్ టెస్టింగ్కి ఫ్యూచర్లో ఎంతో విలువ పెరిగే అవకాశం ఉంది. సరే, ఏఐ ఏజెంట్ ఒక పనిని పూర్తి చేసేశాక ఆ రిజల్ట్ బాగుందో లేదో అనేది తర్వాత సంగతి. అసలు ఏఐ అనేది పనిచేస్తున్న టైంలో కూడా దానిని పర్యవేక్షించడం తప్పనిసరి. ఏఐ పనితీరును గమనిస్తూ ఉండటం అనేది అత్యవసరం. అదొక నిరంతర ప్రక్రియ. దీనినే ఏఐ అబ్జర్వబిలిటీ అంటారు. సజాబీ అనే స్టార్టప్ ఈ ఏఐ అబ్జర్వబిలిటీ మీదే లోతుగా కృషి చేస్తోంది. ఇప్పుడు సజాబీ టూల్స్ ఏఐని, ఏఐ వ్యవస్థల్ని నిత్యం గమనిస్తుంటాయి. ఏఐ ఏజెంట్ చేస్తున్న పనిలో లేదా రన్ అవుతున్న సాఫ్ట్వేర్లో, వ్యవస్థలో ఎప్పుడైనా ఏదైనా అసాధారణమైన మార్పు కనిపించిందనుకోండి, సజాబీ టూల్స్ దాన్ని వెంటనే గుర్తిస్తాయి. గుర్తించడం మాత్రమే కాదు, ఆ సమస్యకి కారణాన్ని వెతకడం, వీలైనంత త్వరగా పరిష్కారం సూచించడం కూడా చేస్తాయి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఏఐ సాయంతోనే జరుగుతాయనుకోండి. నిజానికి ఇది కొత్తేం కాదు. ఇప్పటికే క్లాడ్ లాంటి టూల్స్ తాము రాసిన కోడ్ని తామే విశ్లేషించుకోవటం మనం చూసాం. ఏఐ తాను రాసిన కోడ్ని తానే డిబగ్ చేయటం, తప్పులుంటే సరిచేసుకోవడం ఇప్పటికే జరుగుతోంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అనేది ఇంజనీర్ కంటే తానే గొప్పగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది తన సమస్యల్ని తానే చూసుకుంటుంది. దాదాపు ఆ కాలం ఇప్పుడు రానే వచ్చింది. సజాబీ టూల్స్ చేసే పని అలాంటిదే. సజాబీ వాళ్ళు ఏఐ మీద పెట్టే నిఘా వ్యవస్థలు ఏఐ ఆధారంగానే పనిచేస్తాయి.